ఎస్ ఎస్ రామ్మోహన్ రావు గారు, ఇంకొక అంశం ప్రధానంగా అంటే ఇక్కడికి వచ్చి సమాచారం తీసుకుంటున్నారు అంటే ఇక్కడ పాటియాలకు సంబంధించి మిలిటెంట్కి సంబంధించి ఒక ఫోటోని దేవేందర్ సింగ్ పట్టుకున్నటువంటి పరిస్థితి. ఆయన కూడా చదువుతున్నాడు ఆయన యూనివర్సిటీలో. సో ఈ మధ్యనే పాక్కెళ్ళి వచ్చాడు. సో అలాంటి వాళ్ళు పట్టుకోవడం, ఆమెకి ఇప్పుడు జ్యోతి మల్హోత్రాకి ట్రూప్లో ఆయన కూడా ఒక మెంబర్. హర్యానాకు సంబంధించి 4 ఉన్నారు, పంజాబ్ నుంచి 3, యూపీ నుంచి 1 ఉన్నారు. మొత్తం 8 మంది ఉన్నటువంటి పరిస్థితి. అంటే 8 మంది మనకు తెలిసినటువంటి వ్యక్తులు, ఇంకా తెలియకుండా ఉండొచ్చు. సో ఇక్కడ నిఘా వ్యవస్థ లేకపోతే ఇంకోటి వీటన్నిటికి సంబంధించి ఇక్కడి నుంచి సమాచారం తీసుకోవడంలో కొంతవరకు మన వాళ్ళు కూడా సహకరిస్తున్నారు. ఏమిటంటే దాదాపుగా దాన్ని ఉట్టంకించవచ్చో లేదో అప్పటి నుంచి మన దేశాని కోసం స్వాతంత్ర్య సమరయోధుల పోరాడిన వాళ్ళందరినీ చంపడానికి ఒక రకంగా సమాచారం ఇచ్చింది మన వాళ్ళని మనమే ఒక రకంగా చంపించుకున్నాం అనుకోవచ్చు. సో అలాంటి సహకారం ఇప్పుడు కూడా జరుగుతుంది. అంటే శత్రు దేశానికి సాయం చేయడం, భారత్లో పుట్టి ఇక్కడే ఉంటూ ఇక్కడ వాళ్ళు అక్కడే సమాచారం ఇవ్వటం చాలా ఒక రకంగా తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళపై నిఘా పెట్టాల్సిన అవసరం ఎలా ఉందంటారు? ఎందుకంటే వాళ్ళు ఎన్క్రిప్ట్ లాంటి ఒక యాప్స్ని వాడటం, అమెజాన్లోనే ఇక్కడ ఏదైతే మన హైదరాబాద్లో చేసేందుకు ప్లాన్ చేశారో ఇక్కడ సిరాజ్ ప్లానింగ్లో కూడా పూర్తిగా అలాగే తెలుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్లో ఉన్నటువంటి యాప్స్ని వాడుకోవటం, సో వాటి నుంచి అమెజాన్ నుంచే కొన్ని వస్తువులు తెప్పించుకోవటం, ఇవన్నీ కూడా ఎక్కడ చేస్తున్నారు. కానీ వీటన్నిటికీ ఎక్కడో ఒక రకంగా పగడ్బందీగా భద్రత ఉండాల్సిన అవసరం ఉందన్నటువంటి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మీరేమంటారు? ఖచ్చితంగా. ఎందుకంటే సమాచారం విప్లవం వచ్చిన తర్వాత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఏదన్నా ఇప్పుడు కొరియర్ సర్వీసులు, పార్సల్ సర్వీసులు, రకరకాల వాటిని వాడుతున్నారు. అంటే ఒకనాడు మీరు అన్నట్టు మంచి విషయాలు ప్రస్తావించారు. ఎప్పుడో మన స్వాతంత్ర ఉద్యమంలో మన వాళ్ళే మన ద్రోహం చేసి మనం చంపించాలి. అల్లూరి సీతారామరాజు మందు పెడితే చాలా మంది మనకు దేశద్రోహులు మన దేశంలో ఉన్న దేశభక్తులను చంపించే ప్రయత్నం చేసి చంపారు కూడా. వాళ్ళని పరోక్షంగా వీళ్ళే చెప్పినట్లు లెక్క. అంటే వాళ్ళ ఆసుపాసులు అందించడం, వాళ్ళు ఎక్కడ ఉంటారో వాళ్ళ రహస్యాలు అందించడం తప్ప ఆ బ్రిటిష్ వాళ్ళు నాకు అది ఆల్రెడీ టెక్నాలజీ లేదు, ఇంత మాధ్యమం లేదు. కానీ వాళ్ళు ఈ టెక్నాలజీనే ఒక రంగా టెక్నాలజీ ఎంత వరమో అంత శాపం కూడా అంటున్నారు. అందుకే ఈ టెక్నాలజీని వాడుకొని మన గుట్టుమాటలు అన్ని కూడా బయట వాళ్ళ దేశాలకు అందించాలి. మీరు చెప్పిన జ్యోతి నుంచి వండుకొని, జ్యోతి కేసు వండుకొని అందరూ కూడా ఇదే పని చేస్తారు. దీని ప్రధాన కారణం అంటే మన టెక్నాలజీ భద్రత లేకపోవడం అంటున్నారు. అంటే మనం ఒక సిమ్ కార్డు చేయాలంటే చాలా వివరాలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆధార్ కార్డే లేకపోతే ఎవరి మాట మనం తీసుకోవచ్చు కదా. అంతేందుకు మన దేశంలో స్లీపర్ సెల్స్ కూడా పనిచేస్తున్నాయి. అంటే నిష్కాంత్ దూబే ఆ మధ్యన అన్నాను, కానీ సమయం కాదు, సందర్భం కాదు అన్నాను. కానీ ఇప్పుడు సమయం వచ్చింది. ఆయన ఏమన్నారు, 5 లక్షల మంది యువతులు పాకిస్తాన్ నుంచి పెళ్లి చేసుకొని వాళ్ళు ఇక్కడ పౌరులుగా ఉన్నారు. పాకిస్తాన్ పౌరులు భర్తలు ఉన్నారు, ఇండియా పౌరులు భార్యలు ఉన్నారు. వాళ్ళు వీళ్ళు వచ్చిపోయి, అంటే మీకు బంధుత్వాలు ఉంటాయి, భార్య కనుక రాని వాళ్ళని కానీ సమస్య లేదు కదా. పాకిస్తాన్ లో ఉంటూ వాళ్ళు అక్కడి విషయాలను ఇక్కడ తెచ్చే పక్కన పెట్టి ఇక్కడ విషయాలను అక్కడ తీసుకుపోవడానికి వీళ్ళు స్లీపర్ సెల్స్ గా వాడుకుంటున్నారు. స్లీపర్ సెల్స్ ఏమో కొన్ని బాంబు పేలుళ్ళు వాటికి పాల్పడడానికి ఇక్కడే ఉంటూ ఇండియన్ పౌరులుగా ఉంటూ వీసాలు, పాస్పోర్ట్లు అన్ని ఆల్రెడీ సంపాదించుకొని కొందరు ఉన్నారు. కొందరేమో ఇండియాలో రేషన్ కార్డు నుంచి అన్ని సంపాదించుకొని ఇక్కడ పౌరులుగా చలామణుతూ వాళ్ళు అవుతూ ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు ఊతమిస్తున్నారు. రెండోది నేను చెప్పిన నిశికాంత్ దూబే ప్రస్తావించిన అంశం 5 లక్షల మంది లాహుల్ జిహాదీ లాగా ఇక్కడ అమ్మాయిలు అక్కడ పెళ్లి చేసుకొని వాళ్ళు అల్లుడిని ఇక్కడికి వచ్చిపోతున్నారు. మన భారతీయ సంప్రదాయం ఏంటి, భర్త ఎక్కడ ఉంటే భార్య ఎక్కడ ఉండాలి. భర్తనే పాకిస్తాన్ లో, ఇండియాలోనే భార్యలు. అంటే ఇక్కడ సమస్య ఏమైంది, వాళ్ళు భార్య ఎందుకు కలుస్తామనే పేరు మీద వచ్చేసి వాళ్ళు రకరకాల ఉగ్రవాద కార్యకలాపాలకు అక్కడి నుంచి ఇక్కడికి పాల్పడుతున్నారు. భార్యల ద్వారా అందిన సమాచారాన్ని అక్కడికి వాళ్ళు చేరేస్తున్నారు. అది పెన్ డ్రైవ్ కావచ్చు, రకరకాల మాధ్యమాలు. ఇది చెప్పింది ఒకటే కాదు, ఏదైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రపంచం అంతా కుగ్రామమైన సందర్భంలో ఏదైనా అక్కడికి అందించే అవకాశం ఉంది కదా. అదొకటి. రెండోది ఏంటంటే రెండవ రకమైన వీళ్ళు మనకు రోహింగ్యాలు లేకుంటే ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చి ఇక్కడ అన్ని రకాల మన వ్యాపారాలు, అన్ని రకాలుగా మన వృత్తులు నిర్వహిస్తున్నారు. కారణం ఏంటిది, వీళ్ళు ఎలా రాగలిగిందంటే ఓటు బ్యాంక్ రాజకీయాల వల్ల. ఇవాళ ఓటు బ్యాంక్ రాజకీయాల్లో పశ్చిమ బెంగాల్లో సుమారు దాదాపు 8-9 కోట్ల మందికి పైగా జనాభా ఉంటుంది. 9 కోట్లలో 4-5 కోట్ల మంది, 4-5 కోట్ల అంటున్నాం, చాలా పెద్ద సంఖ్య అంటున్నాను. అటు బంగ్లాదేశ్ నుంచి కానీ, బర్మా నుంచి కానీ, మయన్మార్ నుంచి కానీ, ఇతర దేశాల నుంచి అక్రమంగా వలస వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళకి రేషన్ కార్డు ఉన్నాయి, అన్ని పాస్పోర్ట్ ఉన్న అవసరం లేదు. వాళ్ళు ఇక్కడ దేశ పౌరులకు జనమవుతున్నారు. అందులో కోట్ల మంది ఉగ్రవాదం చేయకపోవచ్చు. బంగ్లాదేశ్ లో జీవించే పరిస్థితి లేనప్పుడు వాడు సరిహద్దు దాటి వస్తారు. ఏదో అక్రమంగా మెక్సికో నుంచి కానీ అమెరికాలకు ఎట్లా వస్తారు, బంగ్లాదేశ్ నుంచి మనకు అట్లా వలస చాలా అయినాయి. అంటే ఎందుకు ఒక్క
మన భారతదేశంలో ఒక పశ్చిమ బెంగాల్ కాదు, అటు అస్సాము రకరకాల అంతకుముందు చూసాం మనం. ప్రఫుల్ల కుమార్ మహంతా అని మనకు వేరే దేశం